దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 60వ వచనములో ఇంకొక మాట రాయబడి ఉంది. కీర్తనలు 78 60వ వచనములో, షిలోహు మందిరమును, తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను అని చెప్పారు. షిలోహులో ఉన్న మందిరాన్ని ప్రియులారా గమనించాలి. షిలోహులో ఒక మందిరం ఉంది. అక్కడ ఏలీ అనే ప్రవక్త ఉన్నాడు. ఆయనకిద్దరు కుమారులు ఉన్నారు, హోప్ని ఫీనెహాసులు అనేటటువంటి వారు. హోప్ని ఫీనెహాసు అంటే పిడికిలి అని అర్థం. పిడికిలి అంటే రహస్యము. పిడికిల్లో ఏముందో తెలియదు. పిడికిలి అంటే బలము అని కూడా. ఆ ఇద్దరు కుమారుల పేర్లకు అర్థం అది. ప్రభుల వారు షిలోహులో ఉన్న మందిరాన్ని, తాను మనుషులలో సంస్థాపన చేసిన ఆ గుడారమును ఆయన విడిచిపెట్టేశారు. ఎందుకు ప్రభు విడిచిపెట్టావు అని అడిగితే ప్రభుల వారు చెప్తారు, షిలోహులో ఏలీ అనే ప్రవక్త ఉండేవాడు, యాజకుడు పని చేసేవాడు. ఆయనకి ఇద్దరు కుమారులు, హోప్ని ఫీనెహాసులు, యవనస్తులు. ఆ యవనస్తులు ఇద్దరు దేవుని మందిరానికి వచ్చే ఆడపడుచులతో తప్పు చేసేవారు. దేవుని మందిరంలో బలులు అర్పించినప్పుడు ఆ బలుల ధర్మాన్ని సరైన రీతిగా నిర్వర్తించకుండా ఆ మాంసాన్ని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి వండుకునేవారు. మాంసాపేక్ష, కామాపేక్ష కలిగిన కుమారుల మందిరంలో ఉన్నారు. ఈరోజు సంఘాలలో లేరంటారా? ఈ రోజున సంఘాల్లో లేరంటారా? కొయర్లో ఎంతమంది? దేవుని వాక్యాన్ని బోధించే సేవకులు ఎంతమంది? దయచేసి గమనించవలసిన విషయం, సంఘ పెద్దల్లో ఎంతమంది? విశ్వాసుల్లో ఎంతమంది? కామాపేక్ష, భయంకరమైనటువంటి తిండిపోతులు, భయంకరమైన తిరుగుబోతులు, భయంకరమైనటువంటి వ్యభిచారపు కాంక్ష కలిగిన వ్యక్తులు ఎంతమంది లేరు? ఎందుకు నా మందిరాన్ని ప్రభు విడిచిపెట్టాడు అని అడిగితే షిలోహులో ఉంది. షిలోహు అంటే నెమ్మది అని అర్థం. అయితే మందిరాలలో ప్రస్తుతం నెమ్మది లేదు. వేరే శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, వేరే శబ్దాలు. ఆమె అంటుంది, సార్ నా భర్త ఇంకొక ఆవిడతో తిరుగుతున్నాడు, ప్రార్థన చెయ్యండి. ఆమె సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల నుండి అదే చెప్తూ ఉంది. 3 సంవత్సరాల నుండి అదే ప్రార్థన చేస్తున్నాడు. వాడు ఆమెను వదలలేదు, వాడు ఈమె దగ్గరికి రాలేదు. ఈయన ప్రార్థన దేవునికి వినబడలేదు, దేవుడు ఇతనికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. దయచేసి గమనించాలి. ఎందుకు? నెమ్మదిగా ఉండవలసిన మందిరా ఈ రోజున అలజడిగా తయారైపోయాయి. మందిరాలలో లేనిపోని పనికిరాని శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అందుకనే ప్రభుల వారు, నేను షిలోహులో ఉన్న మందిరాన్ని విడిచిపెట్టేశాను. ఆ షిలోహులో ఏలీ కుమారులు కూడా అదే పని చేశారు. అందుకనే నేను ఆ మందిరాన్ని వదిలిపెట్టాను. సంఘమా, రాత్రి సమయమందు గమనించవలసిన విషయం. మీరు అనుకుంటా, ఓ మా సంఘం చాలా పెద్దది, మా సంఘం చాలా పురాతనమైనది, మా సంఘ వ్యవస్థాపకుడు ఫలానా ఫలానా ఫలానానని. లేదు, సంఘ వ్యవస్థాపకుడు ఫలానా ఫలానా కా. సంఘ వ్యవస్థాపకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట, మీ మందిరంలో అగ్ని ఏది మండుతున్నది? మీ మందిరంలో పరిశుద్ధత ఉన్నదా? మీ మందిరంలో హోపిని ఫీనెహాసు లాంటి కామాభిలాష, భయంకరమైన తిండిపోతులు ఉన్నారా, తిరుగుబోతులు ఉన్నారా అని ప్రభుల వారు అడుగుతూ ఉన్నా. అన్ని పనికిరాని కార్యాలు చేసుకుంటూ ఉంటే దయచేసి ప్రభు అక్కడ ఉంటాడా? నన్ను బాగా గమనించవలసిన విషయం. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ప్రభుల వారు మందిరాన్ని విడిచిపెట్టడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం, ఇర్మియాలో అంటున్న మాట, ఆయన అంటాడు, నా మందిరమును నేనే విడిచిపెట్టేశాను, నా స్వాస్థ్యమును నేను విసర్జించాను, అది నా ప్రాణ ప్రియురాలు, ఆమెను శత్రువుల చేతికి అప్పగించాను,
నా స్వాస్థ్యం నాకు అడవిలో ఉన్న సింహము లాంటిదయ్యాది అని చెప్పాడు. సంఘం ఈ రోజున ఎలాగా తయారయ్యాదంటే సింహములాగా తయారయ్యాది. సింహము ఎలాగా తరిమి వేటాడి ఇంకొక జంతువును చంపుతుందో ఆ రీతిగా క్రూరత్వము సంఘంలోకి వచ్చేది. సాధుత్వం బయటికి వెళ్ళిపోయారు. సంఘాలలో ఈరోజు సాధుత్వం లేదు, క్రూరత్వం ఎక్కువ. దయచేసి గమనించాల్సింది, చాలా మంది గమనించవలసిన విషయం, క్రూరత్వం ఎక్కువ. ప్రియులారా బాగా వినాలి. ఆ సంఘంలో ప్రతి వ్యక్తి కూడా సింహం యొక్క పనికిరాని కార్యక్రమాలే. ఒకరినొకడు చంపుకోవడాలు, ఒకరినొకడు దూషించుకోవడాలు, ఒకరినొకడు ద్వేషించుకోవడాలు, ఒకరిని కించపరచడం, ఇంకొకరిని ఘనపరచడం. ఎవరైనా ధనవంతుడు ఉంటే వానితో సహవాసం చేయడం, ఎవడైనా పేదవాడు ఉంటే వాని ప్రక్కకు నెట్టడం. అయ్యో, క్రూరత్వం ఎక్కువ, కఠినత్వం ఎక్కువ, జాలి లేదు, ప్రేమ లేదు, దయ లేదు. సంఘము పూర్తిగా జాలి, ప్రేమ, దయ అన్న విషయాలలో బొత్తిగా సున్నా అయిపోయా. అటువంటి స్థలంలో నా ప్రభుల వారు ఎందుకుంటారు? ఆయన అంటున్నా, అది అడవి సింహం అయిపోయా. సంఘమా, నీవు అడవి సింహం అయిపోయావు. నా ప్రభుల వారు యూదా గోత్రపు సింహం. ఆయన సంఘము అడవి సింహమై యూదా గోత్రపు సింహముతో పోట్లాడటానికి తిరగబడ్డది. ఈ రోజున చాలా సంఘాలు ఈ రోజున యేసు ప్రభుల వారికి వ్యతిరేకంగా ఎన్నో తప్పుడు బోధలు, ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు, ఎన్నో తప్పుడు కార్యక్రమాలు, ఎన్నెన్నో సంఘంలో ఉండవలసినవి లేవు. ఈ రోజున ఆదిమ సంఘానికి, ప్రస్తుతం ఉన్న సంఘానికి ఎంతో వ్యత్యాసం ఉంది.